ಯಾಕಂದ್ರೆ ಈ ಲೋಕದಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಗಲಿಬಿಲಿ ಇದೆ. కొంతమంది బలవంతంగా ఇస్తున్నారని చెప్తున్నారు. ಮತ್ತು ಎಷ್ಟೋ ಜನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಬಲವಂತವಾಗಿ ನಮ್ಮನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అది మనం అవాయిడ్ చేయడానికి ಅದನ್ನು ನಾವು ತಿರಸ್ಕಾರ ಮಾಡೋದಕ್ಕಾಗಿ వీళ్ళ సాక్ష్యం మనం తీసుకోవడం మంచిది. ಮತ್ತು ಇವರ ಒಂದು ಸಾಕ್ಷಿಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂಥದ್ದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. మంచిది. రాజ్ కుమార్, నీ జీవితంలో మరి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపాల కొరకు బలి రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, ఆయన ద్వారానే తప్ప నాకు పరలోక రాజ్యం లేదు, పాప క్షమాపణ లేదని నీవు యేసుక్రీస్తు ప్రభువును ವಿಶ್ವಸಿಂಚಾವಾ? ನಿಜವಾಗಿ ರಾಜ್ಕುಮಾರ್ ಮಗನೇ, ನೀನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ನಿಜವಾದ ದೇವರು, ರಕ್ಷಕನು, ನನ್ನ ಪಾಪವನ್ನು ತೊಳೆಯಲು ಮತ್ತು ತೊಳೆದಂಥ ದೇವರು, ರಕ್ಷಿಸುವಂಥ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನೀನು ವಿಶ್ವಾಸ ಮಾಡ್ತೀಯಾ? దేవునికి స్తోత్ర. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. మరి ఎవరైనా బాప్తిసం తీసుకోవడానికి నిన్ను బలవంతం పెట్టారు? ಮತ್ತು ಯಾರಾದರೂ ನಿನಗೆ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಒತ್ತಾಯ ಯಾರಾದರೂ ಮಾಡಿದಾರ? దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. మంచిది. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ಇವಾಗ ನೀನು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಂಡ ಮೇಲೆ ఎంతవరకు నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడతావు? ಮತ್ತು ಎಲ್ಲಿವರೆಗೂ ನೀನು ದೇವರಿಗೋಸ್ಕರವಾಗಿ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ತೀಯ? ಜೀವ ಇರುವ ತನಕ. దేవునికి స్తోత్రం. మంచిది. ಒಳ್ಳೆಯದು. మంచిది. మరి రాజ్ కుమార్ ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి సంఘ సమక్షం ఎదుట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున తనకు బాప్తిసం ఇస్తా ఉన్నాం.